రాజకీయ కక్షతో అందరి నివాకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగించిన దుర్మార్గమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురంలో జరిగిన అనంత వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆయన మరణించి 25 ఏళ్లు అయినా ప్రజలు స్మరించుకుంటున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో అందరికీ అర్థమవుతుందన్నారు. ఆ రోజుల్లో జిల్లాకు సాగు, త్రాగునీరు అందించాలని ఎంతో కృషి చేశారన్నారు. హంద్రినీవా నీటి కోసం ఆయన చేసిన పోరాటాల ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి అనంత వెంకటరెడ్డి పేరుతో పెడితే ఇప్పుడు టీడీపీ దాన్ని తొలగించడం సరైంది కాదన్నారు. మహనీయుల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తగవన్నారు. అనంత వెంకటరెడ్డి గారు మరణించి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం కూడా మననం చేసుకుంటున్నామంటే జిల్లా అభివృద్ధి కోసం, అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడంలో కానీ, ప్రత్యేకించి హంద్రినీవా లేకపోతే రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలనేటువంటి ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినారు. నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించిన పాత్ర వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు ప్రధానమైనటువంటి జల వనరుగా ఉన్న హంద్రినీవాకు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషించినారు. అనంత వెంకటరెడ్డి గారికి సముచిత గౌరవం ఇచ్చినామని చెప్పి కూడా అందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఈరోజు రాజకీయ కారణాలతో అనంత వెంకటరెడ్డి గారు పేరు తొలగించడం అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ చేయడం అనేటువంటిది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం. దీనివల్ల అనంత వెంకటరెడ్డి గారిని ప్రజలు మరింతగా మననం చేసుకుంటారు. అనంత వెంకటరెడ్డి గారు చేసిన సేవలు జిల్లాకు మరువలేనివన్నట్టు ఈ సందర్భంగా జోహార్ అనంత వెంకటరెడ్డి గారు.